ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. శుక్రవారం ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $67 ఉండగా ప్రస్తుతం $100కు చేరుకుంది. ఈ యుద్ధం మరికొంతకాలం ఇలాగే కొనసాగితే క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ $200 కూడా చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే శాంతి చర్చలకు వచ్చే వరకు యుద్ధాన్ని ఆపేదే లేదని ట్రంప్ తెగేసి చెబుతున్నారు. ఇరాన్ మాత్రం పగ తీర్చుకునే వరకు చర్చలే లేవంటూ కుండ బద్దలు కొట్టేసింది. ఇరు దేశాల తీరు చూస్తూ ఉంటే ఇప్పట్లో యుద్ధం ఆగేలా కనిపించడం లేదు. ప్రపంచంలో దాదాపు 35% ఆయిల్ రవాణా జరిగే హర్మూజ్ జలాసంధిని ఇరాన్ మూసివేసింది. దాంతో భారీగా ఆయిల్ నావలు వచ్చి చేరుతున్నాయి. ముందుకు కదిలితే ఇరాన్ దాడి చేస్తూ ఉండటంతో నావలు ముందుకు కదలలేని పరిస్థితి. నిన్న పోర్టు వైపు కదులుతున్న ఒమన్ నౌకపై ఇరాన్ దాడి చేసిన సంగతి తెలిసిందే. దాంతో అన్ని నౌకలు సముద్ర తీరం దాటి రావటం లేదు. హర్మూజ్ జలసంధి ప్రభావం ముఖ్యంగా భారత్, చైనా, రష్యాలపైనే ఉన్నట్లుగా తెలుస్తోంది. దాంతో యుద్ధం ఎంత ఆలస్యమైతే అదే స్థాయిలో ఆయిల్ ధరలు ప్రభావం కూడా ఉండే అవకాశం ఉంది. అందుకే సాధ్యమైనంత త్వరగా యుద్ధాన్ని ముగించాలని రష్యా, చైనాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.